గార్డెనింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి మేము ప్రతిరోజు బన్నింగ్స్‌కైతే ఎళ్తున్నాము. ఏదో ఒకటైతే తీసుకొనొస్తున్నామనమాట. నేనైతే రానింకా అని చెప్పేసి చెప్పాను. కానీ మా హస్బెండ్ ప్రతిరోజు బన్నింగ్స్‌కైతే ఎళ్లి ఏదో ఒకటైతే తీసుకొస్తున్నారు. హుక్స్, థ్రెడ్స్ ఇలా ప్లాంట్స్ అని చెప్పి మళ్ళీ తీసుకొనొచ్చారనమాట. ఈసారి ప్లాంట్స్ వచ్చేసి మ్యాగ్నోలియా, తర్వాత ఈ మల్బెరీ, ఈ మాపిల్ అయితే తీసుకొనొచ్చారనమాట. ఈ మాపిల్ యాక్చువల్‌గా ఈ ప్లాంట్ వచ్చేసి మనకు ఆటమ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ అవుతాయన్నమాట లీవ్స్. అవి మనకు బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయన్నమాట. అన్ని యెల్లో కలర్, రెడ్ కలర్‌లోకి చేంజ్ అయ్యి, అది నాకు నచ్చిందని చెప్పేసి ఆయనైతే తీసుకొనొచ్చారనమాట. ఇంకా మిగతా ప్లాంట్స్ అన్నీ గూడా మేము బ్యాక్ యార్డ్‌లో అయితే నాటామనమాట. ఈసారి మేము ఒక కొత్త విషయం నేర్చుకున్నాము. డైరెక్ట్‌గా నేలలో వేసేటప్పుడు మనం జిప్సమ్ అయితే ఫస్ట్ హోల్‌లో వేసి, ఆ తర్వాత మనము సాయిల్‌తో మిక్స్ చేసి, మనం ప్లాంట్స్ గనక నాటినట్లయితే ఈ బంకమట్టి అనేది ఉంటుంది గదా! అవన్నీ గూడా సాయిల్ అంతా లూజ్ అయిపోయి, పోషక విలువలన్నీ గూడా ఈ ప్లాంట్స్‌కైతే అందుతాయి అని చెప్పేసి చెప్పారనమాట. చూస్తున్నారు కదా! ఎంత బంకగా ఉందో మట్టి అసలు. ఏమీ బాలేదు. మాకైతే అసలు తవ్వుతుంటే బంకమట్టే వస్తుందనమాట. సో, ఈసారి ఆ జిప్సమ్ అవన్నీ కూడా వేసాము. చూద్దాం ఎలా వస్తుందో. మేమైతే ఒక కొత్త విషయం అయితే నేర్చుకున్నాము. ఈ డీటెయిల్స్ కావాలంటే ఫస్ట్ కామెంట్‌ని మీరు చెక్ చేయండి. అందులో నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇంకా తర్వాత మాపిల్ అయితే మేము 2 డేస్ పట్టిందనమాట. ఎందుకంటే ప్లాంట్ ఆల్రెడీ పెద్దగా ఉంది గదా! దానికి హోల్ చేయడానికి మాకు 2 డేస్ అయితే టైం పట్టిందనమాట. ఇంకా మాపిల్ ప్లాన్ చేసిన తర్వాత ఇక్కడితో అయితే మేము ఫుల్ స్టాప్ పెట్టాము గార్డెనింగ్‌కి. ఇంకా చూద్దాం ఎలా టర్న్ ఔట్ అవుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.